సో ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను. వచ్చే 5 ఏళ్లలో పేదలకు 3 కోట్ల ఇల్లు. అవును, ఏపీ తెలంగాణలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏపీలోని దాదాపు 30 లక్షల మందికి ఇల్లు అయితే కేటాయించబోతున్నారు. తెలంగాణలో దాదాపు 20 లక్షల మందికి అయితే ఇల్లు అయితే కేటాయించబోతున్నారు అనమాట. దేశవ్యాప్తంగా బీజేపీ వారు అయితే 3 కోట్ల ఇల్లు అయితే నిర్మాణం అయితే చేయబోతున్నారు. వచ్చే 5 ఏళ్లలో దేశంలోని పేద మధ్యతరగతి వర్గాల వారి సొంతింటి కలను సాకారం చేసే దిశగా మరో 3 కోట్ల ఇళ్లను మోడీ ప్రభుత్వం నిర్మించిస్తుందని కేంద్ర మంత్రి తెలంగాణ భాజపా అధ్యక్షుడు అయితే ఈయనైతే అన్నారన్నమాట. హైదరాబాద్ నాంపల్లిలోని ఈయన కార్యాలయం అయితే ముఖ్యంగా భాజపా కార్యాలయంలో సంకల్ప పత్రాన్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇంకా అవినీతి బంధుప్రీతిని వదిలిపెట్టలేదని చెప్పేసి అంటున్నారు. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే మూడు కోట్ల ఇల్లులో ముఖ్యంగా అగ్రభాగం అయితే ఏపీకి అయితే రాబోతుంది అనమాట. దాదాపు 30 లక్షల ఇల్లు ఏపీకి అయితే ఇవ్వబోతున్నారు. అందులోని 20 లక్షల వరకు తెలంగాణకు అయితే ఇవ్వబోతున్నారు. సో ఇలా తెలుగు రాష్ట్రాలకు దాదాపు 50 లక్షల ఇల్లు అయితే కేటాయించబోతున్నట్టుగా వీరైతే తెలియజేశారన్నమాట. మధ్యతరగతి వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఈ ఇల్లు అంటే పేదవారికి మధ్యతరగతి వారికి కూడా ఈ ఇల్లు ఎంతగానో ఉపయోగపడతాయి. సో ఇది మనకి ఏపీలో చూసుకున్నట్లయితే టిక్కో ఇల్లు అన్నట్టుగా ఇచ్చారు. అదేవిధంగా జగనన్న కాలనీలను ఇచ్చారు. ఇక తెలంగాణలో చూసుకున్నట్లయితే రెండు పడగల ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లుని ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా మనకి 2 రాష్ట్రాల విధంగా అయితే వీటికి సంబంధించి అయితే నిధులు ఇస్తూ ఉన్నారు. ఇవి ఇంకా పెంచబోతున్నారు అన్నమాట. ఇప్పుడు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.